శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్లో ప్లేస్మెంట్ అచీవర్స్ డేను ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షేరిగూడలోని ఇన్స్టిట్యూషన్స్లో జరిగిన కార్యక్రమంలో యాజమాన్యం, అధ్యాపక బృందం, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 100% ప్లేస్మెంట్ సాధించడంపై శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పాండురంగారెడ్డి అందరినీ అభినందించారు. 100% ప్లేస్మెంట్స్ సాధించడంలో అధ్యాపకుల కృషితో పాటు విద్యార్థుల కష్టం ఉందన్నారు. ఉద్యోగాలు పొందిన వారంతా రాబోయే రోజుల్లో మరింత ఉన్నతంగా ఎదగాలని కోరారు. శ్రీదత్త విద్యా సంస్థల్లో ఎంతో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు 100% ప్లేస్మెంట్స్ అందిస్తున్నామన్నారు. ఈరోజు టోటల్గా 100% ప్లేస్మెంట్ చేసింది. ప్రతి ఒక్క చదువుకున్న ఇక్కడ పాస్ అయినటువంటి విద్యార్థులకి, తర్వాత బయట దేశాలకి హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు మాత్రమే కొంతమంది రాలేదు. వాళ్ళకు ఉద్యోగం వద్దన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బ్యాచ్ పర్టికులర్గా ఏంటంటే కరోనా అయినప్పుడు టైంలో ఇమ్మీడియట్గా చేరినటువంటి విద్యార్థులు వీళ్ళు. అప్పుడు చాలామంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ పేరెంట్స్తో చాలా తపన ఉంది కదా, మా పిల్లలు సక్సెస్ అవుతారా లేదా అనేది. సో దీన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని గత 2 సంవత్సరాలుగా వారిని వెంబడించి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చేసి మంచి శ్రద్ధతో వాళ్ళు ట్రైనింగ్ చేసినందువల్ల ఈరోజు 100% ప్లేస్మెంట్ సాధ్యపడింది. కాబట్టి దీనికి మా దగ్గర ఉన్నటువంటి ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా కంప్యూటర్ డిపార్ట్మెంట్, తర్వాత ఈ ప్రిన్సిపల్స్, మా డీన్ గారు కూడా వీరందరూ కూడా చాలా ప్రత్యేకంగా దీని మీద కృషి చేశారు. ఒక మైక్రో లెవెల్ ప్లానింగ్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఒక మామూలుగా ఉన్నటువంటి విద్యార్థులు కూడా వాళ్ళ ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి, వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటి గమనించి వాళ్ళని ట్రైన్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, చేరిపోయే విద్యార్థులకు కూడా ఇది మీకు ఒక కనువిప్పుగా మేము చూపిస్తున్నాము. 1,50,000 ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా 24 లక్షల ప్యాకేజీతో చేయడం అనేది అదొక గొప్ప విషయం. అలాంటి వాళ్ళు ఈరోజు 27 మంది సెలెక్ట్ అయ్యారు 24 లక్షల ప్యాకేజీతో. 8 లక్షల ఇప్పుడు కోడింగ్ డెవలప్మెంట్ అంటే కంప్యూటర్ కోర్ ఇంజనీరింగ్లో కూడా 8.5 ల్యాక్స్ ప్యాకేజీ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా అందరూ కూడా 50,000, 70,000, 1,00,000 అలాంటి ర్యాంక్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే మీరు ర్యాంక్ ఎంత వచ్చింది, తర్వాత పర్సంటేజ్ ఎంత ఉందనేది కాదు ఇంపార్టెంట్. వాళ్ళు శ్రద్ధగా పెడితే కాలేజీలో మేము చేసి ఇస్తామని మన శ్రీదత్తలో ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి